భూముల రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జరిగితే అధికారులపై చర్యలు తప్పవన్నారు రెవెన్యూ మంత్రి మహమూద్ అలీ. ఇందుకు బాధ్యులైన అధికారులను కఠినంగా శిక్షిస్తామని కూడా చెప్పారు. కుకట్పల్లిలో జరిగిన భూదందాపై అధికారులతోని చర్చించిన ఆయన 810 ఎకరాల రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ పరిధిలో 810 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ను రద్దు చేసింది ప్రభుత్వం. రిజిస్ట్రేషన్లలో గోల్మాల్ జరిగిందన్న ఆరోపణల మీద విచారణ చేయించాలని సర్కార్ ఫిక్స్ అయింది. భూదందా మీద రెవెన్యూ అధికారులతోని సమావేశమయ్యారు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ. కూకట్పల్లి రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎనీవేర్ రిజిస్ట్రేషన్ మీద సమీక్షించిన మహమూద్ అలీ అక్రమ రిజిస్ట్రేషన్ల మీద మాట్లాడారు. ఇక ముందు కూకట్పల్లి లాంటి సంఘటనలు జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు డిప్యూటీ సీఎం. వక్ఫ్, దేవాదాయ, ప్రభుత్వ భూముల విషయంలో ఎలాంటి లావాదేవీలు జరుగుతున్నాయో కూడా చూడాలన్నారు. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయ అధికారులు అలర్ట్ గా ఉండి అక్రమ రిజిస్ట్రేషన్లు జరగకుండా చూడాలని చెప్పారు. భూముల రిజిస్ట్రేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, తప్పులు జరిగితే ఊరుకోమన్నారు మహమూద్ అలీ.